ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై పోలీస్ కేసు నమోదైంది. బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్ రావు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద హరీష్ రావు రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మాజీ మంత్రి హరీష్ రావు పైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ నేత సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు తోటి హరీష్ రావు పైన 120B86 IT Act 2008 కింద కేసులు నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. హరీష్ రావుతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పై కూడా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. తన పైన అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారంటూ కూడా తన కంప్లైంట్ లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు తన ఫోన్ తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి హరీష్ రావు తనను వేధింపులకు గురి చేశారనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా అందులో పేర్కోవడం జరిగింది. అయితే చక్రధర్ గౌడ్ గతంలోనే అంటే జూన్ 19వ తారీఖున డీజీపీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఫోన్ ట్యాప్ చేశారని, మరోవైపు తన కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితమే జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు సమర్పించాలంటూ కూడా నోటీసు ఇవ్వడంతో చక్రధర్ గౌడ్ తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆధారాలను జూబ్లీహిల్స్ ఏసీపీకి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగనాయక సాగర్ కుంభకోణాన్ని చక్రధర్ గౌడ్ బయటికి తీసుకొచ్చినందువల్లనే తన పైన కక్ష కట్టి ఈ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారనేటువంటి అంశాన్ని కూడా తాను చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం పంజగుట్ట పోలీసులు అయితే మాత్రం కొత్త చట్ట ప్రకారం దాదాపు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. విజయ చంద్రిక.